నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దావోస్ పెట్టుబడులపై అనుమానాలుంటే సరిచూసుకోవచ్చన్న సీఎం. గతంలో ఇక్కడి సొమ్మునే కొల్లగొట్టి పెట్టుబడిగా చూపారని ఆరోపణ. టెంపుల్ ఎకో టూరిజాన్ని గత ప్రభుత్వం గాలికొదిలేసిందన్న ముఖ్యమంత్రి. త్వరలోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక పాలసీని తెస్తామని ప్రకటన. స్థానిక సంస్థల్లో ఓట్ల కోసమే కాంగ్రెస్ రైతు జపం చేస్తోందన్న కేటీఆర్. రైతు బంధు బంద్ అవుతుందన్న మాట నిజమైందని విమర్శ. మీర్పేట్లో భార్య హత్య కేసులో భర్త గురుమూర్తి అరెస్ట్. పక్కా ప్రణాళికతోనే అత్యంత క్రూరంగా హతమార్చాడన్న పోలీసులు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగుతున్న వేరుశెనగ రైతుల ఆందోళన. గిట్టుబాటు ధర దక్కడం లేదని మహబూబ్ నగర్లో నిరసన. అమెరికన్లకు ఆదాయపు పన్ను రద్దుకు ట్రంప్ ప్రతిపాదన. భారత్ చైనాపై భారీగా సుంకాలు విధించే యోచన. మహాకుంభమేళాలో మౌని అమావాస్యకు భారీ ఏర్పాట్లు. 10 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా. అక్రమ సొమ్ముతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీయాలని కొందరి కుట్రలను తిప్పికొడుతూ దావోస్ నుంచి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తెచ్చామని సీఎం స్పష్టం చేశారు. ఈ పెట్టుబడులపై అనుమానాలుంటే సరిచూసుకోవచ్చని సవాల్ విసిరారు. అటెన్షన్ సీకింగ్ డిజార్డర్తో బాధపడుతున్న కేటీఆర్ అక్కసుతోనే కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ నేతలు ఇక్కడి సొమ్మును కొల్లగొట్టి దాన్నే విదేశీ పెట్టుబడులుగా చూపారని సీఎం ఆరోపించారు. దావోస్ పర్యటనలో దాదాపు 1,80,000 కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించింది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల వివరాలు, విపక్షాల విమర్శలపై స్పష్టతనిచ్చారు. 13 నెలల ప్రజాప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్ పెట్టుబడులు అత్యంత కీలకమైనవిగా సీఎం అభివర్ణించారు. అక్రమ నిధులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద, పెట్టుబడుల మీద విష ప్రచారం చేయాలనే కుట్రలను పటాపంచలు చేస్తూ రికార్డు సృష్టించామని స్పష్టం చేశారు. తలసరి ఆదాయంలో ప్రథమ స్థానంలో ఉన్న తెలంగాణను ఇదే స్థాయిలో కొనసాగిస్తూ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారుస్తామని సీఎం విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులపై ప్రపంచ దిగ్గజ సంస్థలతో జరిగిన ఒప్పందాలపై అనుమానాలుంటే సరిచూసుకోవచ్చని సీఎం సవాల్ విసిరారు. ఇప్పుడు సంస్థలు ఏవైతే ఉన్నాయో, అమెజాన్ గాని, లేకపోతే సన్ పెట్రోకెమికల్స్ గాని, ఇన్ఫోసిస్ గాని, విప్రో గాని, HCL గాని, ఇట్లా వరుసగా నేను సంస్థల అన్ని పేర్లు ఇస్తా. ఒకవేళ ఈ ప్రభుత్వం గొప్పల కోసం ప్రచారం చేసుకుంటే ఆ సంస్థలు ఎక్కడైనా వాళ్ళ అధికారికంగా మేము ఒప్పందాలు చేసుకున్నామని అంటారా? మేము వాళ్ళ ఆఫీసులకు వెళ్ళలే. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారిక కార్యక్రమాలు నిర్వహించే స్థలం ఉన్నదో వాళ్ళు అక్కడికి వచ్చి అపాయింట్మెంట్ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. టోటల్ అఫీషియల్ డాక్యుమెంట్ మీకు రిలీజ్ చేస్తాం. ఏ సంస్థ నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నాము. ఈ ఒప్పందాలను మా నుంచి సేకరించడం కాకుండా ఆ సంస్థల నుంచి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. లేకపోతే ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ జబ్బుతో బాధపడుతున్నాయని చెప్తున్నది నిజమా? ఈ రెండింటిని నిర్ధారించి మీరు చెప్పండి. ఈ రోజు ఎనర్జీలో మనం తీసుకొచ్చిన ఓపెన్ యాక్సెస్ విధానం ఈ రోజు డేటా సెంటర్స్ ని ఎక్కువ ఆకర్షించడం. దాదాపుగా డేటా సెంటర్స్ కి రిలేటెడ్ లో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఎందుకు వచ్చినాయంటే గత ప్రభుత్వం యొక్క విద్యుత్ విధి విధానాలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ఎనర్జీ పాలసీతోని ఈ రోజు మన పెట్టుబడులను ఆకర్షించినము. ప్రభుత్వంలో ఉన్నప్పుడు తాము పెట్టుబడులు తేలేకపోయామని అక్కసుతోనే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. శ్వేతపత్రం విడుదల చేయాలన్న బండి సంజయ్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన రేవంత్ అన్ని వివరాలు వెల్లడించాక ఆ అవసరం ఏముందని ప్రశ్నించారు. అసలు పెట్టుబడులు వస్తున్నాయంటే మీకు ఒకవేళ సంతోషం వ్యక్తం చేయడానికి ఇష్టం లేనప్పుడు మౌనంగా ఉండండి. ఈ అక్కసు ఎందుకు, అసూయ ఎందుకు, కడుపులో మంట ఎందుకు? నేను పోయినప్పుడు ఎవరు రాలేదేంది, ఇప్పుడు వీళ్ళు పోగానే ఇంతమంది వస్తున్నారేంది, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయేందని ఈ అటెన్షన్ సీకింగ్ డిజార్డర్ అనే జబ్బుతోని ఒక ఆయన బాధపడుతుండు, ఇంకొక ఆయన ఆయనకు మద్దతు ఇస్తుండు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిందే పత్రం, ఒప్పందాలు చేసుకునే శ్వేతపత్రాలు. ఇక మళ్ళీ కొత్తగా శ్వేతపత్రం ఏంది? ఆ శ్వేతపత్రం అనే పదం తెలుసా ఆయనకు? డీటెయిల్స్ అఫీషియల్ గా ప్రతి ఒక్కరితో ఒప్పందాలు చేసుకున్న ఫోటోలు, వివరాలు అన్ని మీకు ఇచ్చినాం కదా. సీక్రెట్ గా ఉంటే, అన్డిక్లేర్డ్ డీటెయిల్స్ ఉంటే
ప్రకటించిన అప్రకటిత సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంటే మనం శ్వేతపత్రం డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వ నేతలు ఇక్కడ సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించి దానినే విదేశీ పెట్టుబడులుగా చూపారని రేవంత్ ఆరోపించారు. దీనిపై కేసులు పెడితే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి విదేశాలకు తరలించారు. ఇక్కడి డబ్బులు తీసుకెళ్లి లండన్లో వీళ్ళు పెట్టుబడులు పెట్టారు వీళ్ళ కోసం. మేమేమో ప్రజల కోసం అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొచ్చినాము. వీళ్ళేమో ఇక్కడ ప్రజల సొమ్మును కొల్లగొట్టి విదేశాలలో పెట్టుబడి పెట్టుకున్నారు. ప్రజల సొమ్ము కొల్లగొట్టిన వాళ్ళ మీద కేసులు పెట్టినాం. ప్రజల కోసం సొమ్ములు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టించినందుకు మమ్మల్ని ప్రజలు అభినందిస్తారు. ఈ రెండింటికి ఉన్న తేడా ఇది. సరే, ఇక వెళ్ళి ఫిర్యాదు చేసిన ఆయన బానిస మనస్తత్వము, ఆలోచన విధానము, ఆయన ఏదో ఒక రోజు ఆ బానిస సంఖ్యలు తెలుసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఆ విషయాలతో అసలు విషయాన్ని పక్కదారి పట్టించవచ్చని వాళ్ళేమన్నా అనుకున్నా అది వాళ్ళ భ్రమ. అధునాతన సాంకేతిక నైపుణ్యాలకు హైదరాబాద్ను కేంద్రంగా మార్చేలా ప్రణాళిక రూపొందించామన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విదేశీ పెట్టుబడులతో రాష్ట్రంలో 51,000కు పైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశముందని తెలిపారు. మొత్తం 49,550 దావోస్ లో ఒప్పందాలు చేసుకున్నాం. 1,850 ఉద్యోగాల సంకల్పన గురించి జురిక్ లో, స్విట్జర్లాండ్ లో ఒప్పందాలు చేసుకోవడంతో 51,400 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈరోజు ఒప్పందాలు జరగటం. దావోస్ లో 1,78,950 కోట్ల రూపాయలైతే ఈరోజు జూరిక్, స్విట్జర్లాండ్ కు సంబంధించి 4,000 కోట్ల రూపాయల ఒప్పందాలతో 1,82,900 రూపాయలు మరి పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూస్ చేసుకోవటం జరిగింది. అన్ని సహజ వనరులు ఉన్న రాష్ట్రంలో టెంపుల్ ఎకో టూరిజానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల వెనుకబడిపోయామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. త్వరలోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేక పాలసీని తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరు వద్ద అరుదైన వృక్ష శిల్పాలతో సృష్టించిన ఎక్స్పీరియం ఎకో పార్కును ప్రారంభించిన సీఎం ఇలాంటి ఎకో పార్కులు మరిన్ని రావాలని ఆకాంక్షించారు. తెలంగాణను ప్రకృతి వనంగా మార్చాల్సి ఉందన్న ఆయన తల్లి పేరు మీద విద్యార్థులు ఓ మొక్కను నాటాలనే విధానాన్ని తీసుకువస్తామన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజం పాలసీలో ఎకో టూరిజంను ప్రోత్సహించాలని ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. కానీ ప్రభుత్వానికంటే ముందే ఎకో టూరిజం ఈరోజు రామదేవరావు గారి ఏర్పాటు చేసిన 150 ఎకరాలలో ఒక అద్భుతాన్ని సృష్టించిండు. ఈ అద్భుతం వారికి ఒక్కరికి ఆదాయం తెచ్చిపెట్టేది కాదు, రాష్ట్రానికి కూడా ఆదాయం తెచ్చిపెడుతుంది, రాష్ట్రానికి కూడా గుర్తింపు గౌరవం తెచ్చిపెడుతుంది. తల్లి పేరు మీద విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాము. ప్రతి విద్యార్థి తమ కన్న తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ఆ స్కూల్లో ఆ మొక్కను కాపాడితే కొన్ని లక్షలాది కోట్లాది మొక్కల్ని ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోవచ్చు. ఎక్కడ నాకు నా రామ్దేవ్ ఒక వ్యాపారవేత్తలా కనబడ్డు, ఒక కళాకారులా కనబడతాడు. అందుకే నా మనసుకి అత్యంత దగ్గరగా అయ్యాడు. అంత తపన లేకపోతే, అంత ఇష్టం లేకపోతే సుదీర్ఘకాలం 24-25 ఇయర్స్ పాటు దీని మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఎన్నో చోట్ల రీసెర్చ్ చేస్తూ ఎక్కడెక్కడ ఏమేమి మొక్కలు దొరుకుతాయి, ఎక్కడెక్కడ ఈ శిలాకృతులు దొరుకుతాయి, ఆ శిలలు ఇక్కడ ఎలా తీసుకురావాలి అని దాని మీద అది దుర్భేద్యం అనుకోకుండా ఇది సాధ్యమే, ఇది మన ప్రాంతం వాళ్ళకి, మన హైదరాబాదుకి, మన స్టేట్కి అందం తీసుకొచ్చేది, మన దేశంలోనే గొప్పగా చెప్పినటువంటి గొప్ప పార్క్ అవుతుందని ఆయన మనసులో మెదిలిన ఆలోచన, ఆయన పడ్డ కష్టం, తీసుకున్న శ్రమ ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కళాఖండంగా ఈ ఇన్ని ఎకరాల్లో చోటు చేసుకుందంటే కనుక నా భూతో నా భవిష్యత్. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోమారు ఓట్లు దండుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పట్ల కపట ప్రేమ చూపుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. నల్గొండలో ఏర్పాటు చేసిన రైతు మహాధర్నాకు హాజరైన ఆయన శ్రేణులకు ఘన స్వాగతం నీకి అభ్రపరిచిపోయారు. మళ్లీ కేసీఆర్ సీఎంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే ఎలాంటి ఉత్సాహం ఉంటుందో అలా బ్రహ్మాండమైన విజయోత్సవ ఊరేగింపులా అనిపించిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అంటారని ఆనాడే చెప్పామని కేటీఆర్ స్పష్టం చేశారు. మహాధర్నాకు బీఆర్ఎస్ నేతలు సహా కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళా ఓట్లు దొబ్బుకోవాలి కదా. అందుకే కొత్త డ్రామా జనవరి 24కు మొదలవుతుందట, మార్చి 31 దాకా సాగుతుందట. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మార్చి 31 అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే. మళ్ళా డబ్బల ఓట్లు పడ్డాక నేను చెప్పినా అంటాడు. ఏ ఊరికి పోదామో పోదాంపా, నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా, నీ సొంత నియోజకవర్గం కొడంగల్ పోదామా,
ఏ ఒక్క ఊరిలో 100% మంది రైతులు కూర్చొని మాకు రుణమాఫీ అయిందని రాసిస్తే అక్కడనే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన అసెంబ్లీలో. కానీ నోరు తెరవడు, మాట మాట్లాడాడు. సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్రంలో రైతులను, గరీబులను సావగొడుతున్నారు. ఏంద్రా అంటే రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు, రైతు భరోసా అంటే దరఖాస్తు, కులగణన అంటే దరఖాస్తు. రాష్ట్రంలో ఎవరన్నొకరు సంతోషంగా ఉన్నారా అంటే ఒక్కళ్ళు ఉన్నారు. ఎవరంటే జిరాక్స్ సెంటర్లో తప్ప ఎవడు సంతోషంగా లేడు. ఇవాళ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మళ్ళా రైతు భరోసా డ్రామా. ఇది బంద్ అయింది అంటే రైతు బంధు కూడా బంద్ అవుతుంది. యాది పెట్టుకోండి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్పేట్ హత్య కేసులో నిందితుడు గురుమూర్తి క్షణికావేశంలో భార్యను హత్య చేయలేదని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే చంపేశాడని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. భార్యను అతి కిరాతకంగా చంపేశాడని సిపి సైతం ఉద్వేగానికి గురయ్యారు. విధుల్లో భాగంగా నిందితునికి తగిన శిక్ష పడేలా అతి కష్టం మీద ఆధారాలు సేకరించామని సుధీర్ బాబు వెల్లడించారు. ఇంట్లో మొత్తం ఆనవాళ్లు లేకుండా చేసి తర్వాత పిల్లలను తీసుకువచ్చాడని, భౌతిక ఆధారాలు లేకుంటే కేసు నుంచి తప్పించుకోవచ్చని నిందితుడు భావించాడని సిపి సుధీర్ బాబు పేర్కొన్నారు. సంక్రాంతి సందర్భంగా వాళ్ళ పిల్లలతో పాటు ఈ డిసీజ్ యొక్క రిలేటివ్స్ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చడం, మళ్ళీ రావడం, మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. ఇట్లా సంక్రాంతి ముందు రోజు, సంక్రాంతి రోజు కూడా జరిగింది. 15th నైట్ వచ్చారు. 16th మార్నింగ్ రోజు అతను ఆవేశంతో ఇప్పుడు మా చుట్టాల దగ్గర బాగా ఉంది కదా, మంచిగా పిల్లలు అక్కడే ఉన్నారు అని మళ్ళీ అనేటువంటి అనాలోచితపూర్వమైనటువంటి ఒక అనవసరమైనటువంటి లైక్ సడన్ ప్రొవొకేషన్ అని కూడా అనలేము. దీనికి పర్పెట్రేషన్ ఉంది, దానికి ప్లానింగ్ ఉంది. పిల్లల్ని అక్కడే ఉంచేసి వచ్చాడు. ఇతని ఈ విషయాలు అకారణంగా గొడవ పెట్టుకుని అతని వైఫ్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలుంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్లి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు, గట్టిగా కొట్టాడు గోడకి. షీ సస్టైన్డ్ ఇంజురీస్ అండ్ దెన్ షీ ఫెల్ డౌన్. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. హైదరాబాద్ రాజేంద్రనగర్ మండలంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 యువకులు మృతి చెందారు. శివరాంపల్లి వద్ద కొత్త పైవెంతనపై డివైడర్ను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో 2 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. బహదూర్పురా నుంచి ఆరంఘర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే బైక్పై 3 మైనర్లు అతివేగంగా వెళ్లడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులు బహదూర్పురాకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారత్ నుంచి ముడి పదార్థాలను ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఉత్పత్తి చేసిన వస్తువులు తిరిగి భారత్లోకి ప్రవేశపెట్టడాన్ని తాను ఒప్పుకోబోనని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉత్పత్తి చేసిన వస్తువులకు వాల్యూ అడిషన్స్ భారత్లోనే జరగాలని ఆకాంక్షించారు. భువనేశ్వర్లో పర్యటించిన ప్రధాని ఉత్కర్ష్ ఒడిశా మేక్ ఇన్ ఒడిశా కాంక్లేవ్లో ప్రసంగించారు. ఒడిశా సహా తూర్పు రాష్ట్రాలు దేశాభివృద్ధికి ఇంజన్లుగా పనిచేస్తున్నాయని చెప్పారు. కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు దేశాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నాయన్న మోదీ ప్రజల అవసరాలు తీరినప్పుడే ఆకాంక్షలు నెరవేరుతాయని వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం అతివేగంగా భారీ స్థాయిలో మల్టీ మోడల్ మౌలిక సదుపాయాలను నిర్మిస్తోందని, తద్వారా భారత్ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతుందని ప్రధాని తెలిపారు. अब भारत की इकोनॉमी के विस्तार के 2 बड़े पिलर हैं. एक हमारा इनोवेटिव सर्विस सेक्टर और दूसरा भारत के क्वालिटी प्रोडक्ट्स. देश की तेज प्रगति सिर्फ रॉ मटेरियल के एक्सपोर्ट पर संभव नहीं है. इसलिए हम पूरे इकोसिस्टम को बदल रहे हैं, नए विजन के साथ काम कर रहे हैं. यहां से मिनरल निकले और फिर एक्सपोर्ट होकर के दुनिया के किसी देश में पहुंचे, वहां पर वैल्यू एडिशन हो, कोई नया प्रोडक्ट बने और फिर वो प्रोडक्ट भारत में वापस आए. ये ट्रेंड मोदी को मंजूर नहीं है. इस ट्रेंड को अब भारत बदल रहा है. అమెరికన్లకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కల్పించే చర్యలను ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. పన్ను నుంచి మినహాయింపులు పొందితే అమెరికన్లు డబ్బును స్వేచ్ఛగా ఖర్చు చేస్తారని, తద్వారా ఆర్థిక వ్యవస్థ దానికదే పుంజుకుంటుందని ట్రంప్ భావిస్తున్నారు.
పన్ను నుంచి కోల్పోయే ఆదాయాన్ని ఇతర దేశాల దిగుమతులపై అధిక సుంకాలను విధించి రాబట్టుకోవాలని ట్రంప్ యోచిస్తున్నారు. అమెరికన్లకు ఆదాయ పన్ను నుంచి విముక్తి కల్పించే దిశగా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచేందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజలను ధనవంతులు చేసే వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ఈ చర్య ఉపయోగపడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా ప్రభుత్వ ఆదాయంలో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చే మొత్తం భారీగానే ఉంది. అమెరికన్లకు ఆదాయ పన్ను నుంచి విముక్తి కల్పిస్తే ప్రభుత్వ ఆదాయాన్ని ఇతర దేశాల నుంచి వచ్చే వస్తు దిగుమతులపై వేసే సుంకాల ద్వారా భర్తీ చేయాలనేది ట్రంప్ ప్రణాళిక. కేవలం దిగుమతి సుంకాల ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు అమెరికా మళ్లితే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. డాలర్కు బదులుగా ప్రత్యామ్నాయ కరెన్సీని ప్రవేశపెడితే ఆ దేశాలపై 100% సుంకాలు విధిస్తామని ఇప్పటికే ట్రంప్ పలుమార్లు హెచ్చరించారు. ఇతర దేశాలను సుసంపన్నం చేసేందుకు సొంత వారిపై పన్నులు వేసే బదులు తామే విదేశాలపై పన్నులు విధించి అమెరికన్లను సంపన్నులు చేయాలని ట్రంప్ రిపబ్లికన్ సభ్యుల సమావేశంలో వ్యాఖ్యానించారు. వీటిని వసూలు చేసేందుకు ఎక్స్టర్నల్ రెవెన్యూ సర్వీస్ ను ప్రారంభిస్తారని చెప్పారు. 1870 నుంచి 1913 మధ్యకాలం 1887లో గ్రేట్ టారిఫ్ కమిషన్ ను ఏర్పాటు చేశారని, టారిఫ్ల ద్వారా లభించిన భారీ రాబడిని ఏం చెయ్యాలన్నది ఆ కమిషన్ కున్న ఏకైక విధి అని ట్రంప్ వివరించారు. అప్పట్లో ఇన్కమ్ ట్యాక్స్ లేదని, 1913లో అది వచ్చిందని తెలిపారు. మహాకుంభమేళాలో అత్యంత పవిత్రమైన రోజుగా భావించే రేపటి మౌని అమావాస్య కోసం ఉత్తరప్రదేశ్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. మౌని అమావాస్య రోజు ఏకంగా 10 కోట్ల మంది అమృత స్నానాలు చేస్తారనే అంచనాతో కని విని ఎరగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. కుంభమేళా జరిగే ప్రాంతంలో కృత్రిమ మేధతో పనిచేసే సీసీటీవీ కెమెరాలు మోహరించారు. మహాకుంభమేళా జరిగే ప్రాంతంపై రేపు హెలికాప్టర్ల నుంచి పూల వర్షం కురిపించనున్నారు. ప్రయాగ్రాజ్లో 1 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. అలహాబాద్ హైకోర్టుకు కూడా సెలవు ప్రకటించారు. రైల్వే సిబ్బంది సమ్మెతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా రైళ్లు నిలిచిపోయాయి. పింఛన్లు పెంపు, అదనపు విధుల సమయంలో తగిన ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ రైల్వే సిబ్బంది నిరవధిక సమ్మెకు దిగారు. సమ్మె వల్ల 100 రైళ్లు నిలిచిపోగా లక్షలాది ప్రయాణికులపై ప్రభావం పడింది. ఢాకాలో చాలా రైళ్లు ప్లాట్ఫామ్లకే పరిమితమయ్యాయి. అధికారులు ప్రయాణికులను బస్సుల ద్వారా పంపించారు. రైల్వే సమస్యలపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంతో బంగ్లా వర్కర్స్ యూనియన్ చర్చలు జరిపింది. ఇవి ఫలించక రైల్వే ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. యూనస్ ప్రభుత్వం తమతో చర్చలు జరపడంలో విఫలమైందని బంగ్లాదేశ్ కార్మికుల సంఘం ఆరోపించింది. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించింది. అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో భారత జట్టు జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే సెమీస్కు చేరుకున్న భారత్ సూపర్ 6లో భాగంగా స్కాట్లాండ్తో జరిగిన తన చివరి మ్యాచ్లో 150 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 208 పరుగులు చేసింది. తెలుగు అమ్మాయి గొంగడి త్రిష శతకంతో చెలరేగింది. 59 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 110 పరుగులు చేసిన త్రిష అండర్-19 ఉమెన్స్ T20లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించింది. త్రిషతో పాటు మరో ఓపెనర్ కమిలిని అర్ధశతకం సాధించింది. 209 పరుగుల లక్ష్యంతో దిగిన స్కాట్లాండ్ 14 ఓవర్లలో కేవలం 58 పరుగులకే కుప్పకూలింది. అటు బౌలింగ్లో కూడా రాణించిన త్రిష 3 వికెట్లు పడగొట్టింది. ఆయిషీ శుక్లా 4, వైష్ణవి శర్మ 3 వికెట్లు తీశారు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అగ్రస్థానంలో కొనసాగుతున్న త్రిష ఈ మ్యాచ్లో ఆల్రౌండ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు అందుకుంది.